వీళ్ళు ఎవరనే దానికంటే మాట్లాడతాను. ఎందుకు ఈ పార్టీలో చేరుతున్నావు చెప్పు సార్. అందరికీ నమస్కారం అండి. నేను ఈ పార్టీలో చేరడానికి కారణం ఏంటంటే మల్లన్న మీద ఉన్న అభిమానము, ఇంకొకటి ఒక నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఈ సొసైటీనే చేంజ్ చేయాలి, ఈ బీసీ ఎస్టీ ఎస్సీ వర్గాలను మొత్తం ఒక ఉన్నతమైన స్థాయిలోకి తీసుకుపోవాలన్న ఒక ఆకాంక్ష ఉన్నది చూడండి. అది మాకు బలంగా నచ్చింది. ఆ ఆకాంక్షతోనే ముందుకెళ్తున్నాడు. అసలు మల్లన్న ధైర్య సాహసాలను చూసి మాలాంటి వాళ్ళకు కూడా ఒక లైఫ్ అనేది ఉంటుంది రాజకీయ భవిష్యత్తులో అనేసి మేము ముందుకు రావడం జరిగింది. ఇక ముందు కూడా తనతోటి ముందుకెళ్ళి బీసీ ఎస్టీ ఎస్టీ వర్గాలకు అందరికీ ఒక మంచి భవిష్యత్తు, ఒక రాజకీయ భవిష్యత్తు, ముఖ్యంగా యూత్ పిల్లలకి, స్త్రీలకి, మహిళలకు అందరికీ ఒక మంచి భవిష్యత్తు కలగజేయాలన్న ఆకాంక్షతోని ఈరోజు ఈ స్టూడియోకి రావడం జరిగింది, పార్టీలో జాయిన్ కావడం జరిగింది. థ్యాంక్ యూ. రైట్. కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ నుంచి స్టేట్ సెక్రటరీగా ఉన్నటువంటి మన సోదరిమణి, అలాగే పూజిత అండ్ వీళ్ళందరూ కూడా చాలా ఆలోచించి ఎందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరాలంటే 1,00,000 కారణాలు చెప్పగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి మహిళలు వీళ్ళంతా. ఇవాళ ఈ బిడ్డలు రెడ్డోల బిడ్డలు అయితే ఎట్లుంటుండే చెప్పురు. ఇవాళ రాజకీయంలో ఇంత వాయిస్, ఇంత ధైర్య సాహసాలు ఉన్నటువంటి ఈ బిడ్డలు అయితే ఈ పాటికే రంగంలోకి దింపి రాబోయే మహిళా రిజర్వేషన్కి వీళ్ళే ప్రతినిధులు అన్నట్టుగా చూపిస్తుండే. మేం చెప్తా ఉన్నాం, రాబోయేటువంటి మహిళా రిజర్వేషన్లో మా ఆడపడుచులు చాలా బలంగా ఉన్నారు. రాబోయేటువంటి మహిళా రిజర్వేషన్లో బీసీలకు కూడా సపరేట్ రిజర్వేషన్ పెట్టాలి. పెట్టకుండా మీరు వస్తే ఖచ్చితంగా జనరల్ సీట్లన్నీ కూడా కొట్టేస్తాం. రేపు పొద్దున తెలంగాణ రాష్ట్రంలో బీసీ మహిళలు, ఒక్క విషయం ఏంటంటే ఎన్ని సంవత్సరాలు అయింది ఒక గౌడ బిడ్డ అసెంబ్లీలో ఆడబిడ్డ లేక ఎన్ని సంవత్సరాలు అయింది చెప్పు. ఒక గౌడ మహిళా ఎమ్మెల్యే లేక ఎన్నేళ్ళు అయింది చెప్పు. నువ్వు పుట్టలే అప్పటికి, లేరు మొత్తమే. అగో అది కథ. ముస్లిం ఆడబిడ్డ 1956 నుంచి ఇప్పటిదాకా అసెంబ్లీలో అడుగుపెట్టలే. ఇట్లా జరిగినటువంటి అన్యాయాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మా ఆడబిడ్డలను ప్రోత్సహించాలి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది ఆడబిడ్డలకు, మరీ ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఆడబిడ్డలను ఇందులో అత్యధికంగా రాజకీయంగా ప్రోత్సహించాలనేటువంటి నిర్ణయం ఉంది. వాళ్ళకు కూడా 33% ఎందుక, మహిళలు 50% ఉన్నారు కదా, 50% ఈరి 50% రిజర్వేషన్ తీసుకురారు మహిళలకు. ఎవడొద్దంటుండు? తరతరాలుగా వాళ్ళకి అన్యాయం జరిగింది. మహిళల రిజర్వేషన్ కూడా మగవాళ్ళే వాడుకున్నారు కదా, అందులో మా బీసీలు ఉండాలా. సో కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్పష్టమైన డిమాండ్ చేసి 33 కాదు 50% ఇవ్వాలి. వాళ్ళకు 33 కాదు 50% వాటా మహిళలకు ఇవ్వాలి. సో మహిళా శక్తిని మరింత బలోపేతం చేస్తాం. ఇలా మా ఆడపడుచులందరికీ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం తెలంగాణ రాజ్యాధికార పార్టీలకి. ధన్యవాదాలు.